హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా చేసుకునే దొండకాయ వేపుడు పప్పుచారులోకి, రసంలోకి, దేనిలోకైనా నంచుకొని తినడం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఇప్పుడేమో 2-3 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన దొండకాయలండి 1/2 కేజీ తీసుకున్నాను, అవి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. అటు ఇటు కలపండి. దొండకాయ చాలామందికి ఇష్టం ఉండదండి. ఈ విధంగా చేయండి, తప్పకుండా ఇష్టపడి తింటారు. ఈ విధంగా మగ్గాయి కదండి దొండకాయలు. ఇప్పుడు చూడండి, ఇంకా బాగా మగ్గాలండి. అటు ఇటు కలిపి బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతుంది, టేస్టే మారిపోతుంది. ఇప్పుడు ప్లేట్ వేసి కాసేపు మగ్గనిద్దాం. దొండకాయలు చూసారా, మగ్గాయి. ఇంకా కాసేపు వేయించుకోండి. ఈ దొండకాయలండి చాలా సేపు వేగుతాయండి, చాలా టైం పడుతుంది కొయ్యడానికైనా అండ్ వండడానికైనా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అటు ఇటు కలపండి. కారం అన్నిటికీ పట్టేలాగా కలపండి. చూసారా ఎంత బాగా ఉందో. దొండకాయలు ఇలాగా ఉంటే చాలా బాగుంటుందండి దొండకాయ వేపుడు. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి దొండకాయ వేపుడు ఈ విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.